డార్బీ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా నేటి పత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు తెలుసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. సెట్ నోటీస్ నేడు కుదరదు, ప్రగతిమయం కేసీఆర్ హయాం, పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే, టీచర్ల యుద్ధభేరి, టికెట్ భారం మెట్రో దూరం, ఉద్యమ నేతకు నోటీసుల, ఎస్టేట్ విభాగం ఎత్తివేత రంగం సిద్ధం చేసిన బల్దియా, బస్తీ దవాఖాన్లు ప్రశ్నార్థకం, గులాబీలో చేరిన జోరు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన, బీఆర్ఎస్ కే భవిష్యత్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇదే క్రమంలో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. కేసీఆర్ కు నోటీస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం, ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధిగమిద్దాం, సల్లంగా చూసేందుకు సమ్మక్క వచ్చే, గోల్డ్ రష్ బ్రాండ్ అంబాసిడర్లుగా వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు, సందడే సందడి ఉత్సాహంగా వింగ్స్ ఇండియా షో, క్యూఆర్ బ్యాండ్, బర్కత్పుర చౌరస్తాలో వాజ్పేయి విగ్రహం, నో ఫైర్ సేఫ్టీ 2 భవనాలు సీజ్, రైల్వే అభివృద్ధిలో సంస్కరణలు కీలకం. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇకపోతే సాక్షిలో ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. అదేవిధంగా సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో కూడా చూద్దాం. జనం వనం ప్రణమిల్లగా వచ్చే వరాల తల్లి, కేసీఆర్ కు సిట్ పిలుపు, మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు, సమాజాన్ని చీల్చే ప్రమాదం ఉంది, మున్సిపల్ చైర్మన్ పైనే గురి, మారని జీహెచ్ఎంసీ తీరు, బిల్డర్ల బేజారు. ఇవి ఈనాడు పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్. సాక్షిలో చూసినట్లయితే విచారణకు రండి రెడీ కానీ మరో రోజు, నేడు విచారణకు రావాలన్న సిట్, స్పందించిన కేసీఆర్, జగమేలు తల్లికి జననీయరాజనం, చరిత్రలో నిలిచిపోయే రోజు, 3,405 కోట్లు స్టాండింగ్ కమిటీ ఆమోదించిన పనుల అంచనా వ్యయం ఇది, రంగారెడ్డిలో 342, మేడ్చల్లో 169, రెండో రోజు నామినేషన్ల జోరు, సేఫ్టీ లేకుంటే ఫైర్, సిటీకి అవుటర్ టచ్, రోడ్డు భద్రత పిల్లలకు బాధ్యత, రహదారి నిబంధనలపై ట్రాఫిక్ పార్కులతో పాఠాలు. ఇవి నేటి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్.